నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ గెలిచే పరిస్థితి లేదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో పక్క పార్టీల వైపు చూపులు చూస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దానికి ఉదాహరణగానే మనం ఇటీవల ఆళ్ల రామకృష్ణారెడ్డి కానివ్వండి, దేవన్ రెడ్డి కానీ రాజీనామాలు చూసాం. సో వచ్చే ఎన్నికల నాటికి అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీ నిలబడి 175 స్థానాల్లో బలమైన అభ్యర్థులు నిలబెట్టే స్థాయిలో ఉందంటారా? డెఫినెట్గా లేదనే చెప్పాలండి. ఎందుకంటే ఒకే పార్టీకి దాదాపు ఒక 1 మంత్ లోపులోనే, అంటే లేదు 2 మంత్స్లేండి, 2 మంత్స్లో 2 పెను భూకంపాలు వచ్చినాయి. అది పార్టీలో అంతర్గత వ్యవహారం కాదు, అది బయట నుంచి తగిలిన షాకులు. పార్టీలో అంతర్గతంగా చాలా సమస్యలు ఉన్నాయి, కానీ బయట నుంచి వచ్చిన దాన్ని ఏమంటారంటే ఉప్పెన కూడా కాదండి, సునామీ లాంటివి తగిలినాయి. 2 తగిలినాయి. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ద్వారా తగిలింది, రెండోదేమో తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ద్వారా జరిగింది. ఈ 2 పార్టీలు, ఈ 2 పరిణామాలు వైఎస్ఆర్సీపీకి చాలా గట్టి షాక్ ఇచ్చినాయి. అంటే దాని ఓటమి అంచుకు నెట్టేసినాయి అని చెప్పొచ్చు. ఈ అంతర్గత పరిణామాలతోనే చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటున్నారు. వ్యతిరేకత వచ్చింది, ప్రజా వ్యతిరేకత. ఎట్లా అంటే ఎప్పుడైనా ఒకటండి, అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రభుత్వ వ్యతిరేకత అనేది సామాన్యం. ఇప్పుడు అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అవ్వగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఇది వచ్చింది, దాని వలన ఆయన ఓడిపోయాడు. ఇక్కడ 2 సార్లు భరించారు, మూడోసారి ఈయన కూడా కాదన్నారు తెలంగాణ తెచ్చినప్పటికీ కూడా. అట్లాగే ఇప్పుడు ఈయన చేసింది పెద్ద ఏం పని లేదు. రెండోది ఏంటంటే ఈ ఎమ్మెల్యేస్, సీనియర్ మంత్రులు వాళ్ళకి టికెట్లు రాదనేది ఆయన బహిరంగంగా చెప్పేస్తున్నాడండి. వ్యతిరేకత ఉన్న మాట కరెక్ట్, పార్టీ అది ఆయన ఏమనుకుంటున్నాడంటే ఎమ్మెల్యేస్ మూలాన వచ్చింది అనుకుంటున్నాడు. కానీ పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాల మూలాన, పరిపాలన లోపాల మూలాన వచ్చింది ఇది. సరే, ఏదేమైనా ఎవరో ఒకళ్ళని బలిపశువులు చేస్తారు తప్ప నాయకుడు ఎవరు కూడా తను బలి అవ్వడు కదండి. ఇప్పుడు ఈ నిర్ణయంలో చాలా ముఖ్యమైన, ఇప్పుడు సపోజ్ గురజాల ఉంది, కాస్ మహేష్ రెడ్డి, ఆయన ఈయన బ్రహ్మానంద రెడ్డి గారి కుటుంబం, కృష్ణారెడ్డి గారి అబ్బాయి. అయితే ఇప్పుడు ఆయనకు కూడా టికెట్ రాదనే పరిస్థితి వచ్చింది. తర్వాత గుడివాడ అమర్నాథ్, కోడిగుడ్డు మంత్రి అంటారు ఆయన. అట్లాగే ఇప్పుడు రోజా కనుక ఇస్తే కనుక రోజా అసలు నగర నియోజకవర్గంలోనే కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు, ఆమెకి మేము సపోర్ట్ చేయమని. నారాయణ స్వామి, ఆయన వివాదాలకి కేంద్ర బిందువు ఉంటాడు ఎప్పుడు, డిప్యూటీ సీఎం ఆయన. మరి ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఆయన పరిస్థితి కూడా బాగా. ఆయన రాష్ట్ర స్థాయిలో వివాదాలు సృష్టించడంలో కానీ, వివాదాలకు దూరటంలో కానీ దిట్ట. కానీ మరి సొంత నియోజకవర్గం వచ్చి అక్కడ వ్యతిరేకత, ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయండి. ఈ పరిస్థితుల్లో ఎవరిని మారుస్తాడు, ఎవరిని మార్చడనే ఒక చర్చ అంతర్గతంగా జరుగుతుంది. అభద్రతా భావానికి వచ్చేసారు వీళ్ళందరికీ. ఎవరికి నాకు రాదేమో, ఒకవేళ వచ్చేవాళ్ళకి కూడా కొంతమంది డౌట్లో పడిపోతున్నారు. ఈయన ఇస్తే ఇవ్వచ్చు. ఇంకోటి ఏం చేశారు, నియోజకవర్గాలకు మార్చారండి ఇన్ఛార్జీలని, మంత్రుల్ని. అసలు వాళ్ళ సొంత నియోజకవర్గంలోనే వాళ్ళకి పరపతి లేదు, అసలు గెలుస్తామని వాళ్ళే చెబుతున్నారు. మా సొంత నియోజకవర్గంలోనే మా పరిస్థితి గడ్డుగా ఉంటే ఎక్కడికో తీసుకెళ్ళి కొత్త నియోజకవర్గంలో ఇస్తే అక్కడ మమ్మల్ని గుర్తుపట్టేది ఎవడు, మమ్మల్ని ఎట్టా గెలిపిస్తారు, ఇదంతా జరిగే పని కాదు. మేము పోటీ చేసి డబ్బు ఖర్చు పెట్టుకుని మళ్ళీ ఓటమి పాలయ్యామని అవమానం పాలవటం తప్ప ఓ రకంగా సున్నితంగా తిరస్కరించి తప్పుకోవటం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎప్పుడు కూడాను రాజకీయ నాయకులు సున్నితంగా పక్క తప్పుకొని ఊరుకోరండి. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది ఎత్తుకుంటారు అంతే తప్ప ఇవాళతో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో, వైఎస్ఆర్సీపీ పార్టీతో వాళ్ళ భవిష్యత్తు ముగిసిపోద్దని అనుకోరు. ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఎత్తుకుంటున్నారు వాళ్ళు. ఏ పార్టీకి ఇప్పుడు వెళ్తే కనుక మనకి పార్టీ సీట్ ఇస్తుంది, ఒకవేళ పార్టీ సీటు పోయినా ఏదన్నా ఎమ్మెల్సీ సీట్ కానీ ఇస్తారా. రెండోది, అధికార పార్టీలో ఉంటే రేపు ఏదైనా కొన్ని బిజినెస్లు అవి చేసుకోవచ్చు, పైరువీలు చేసుకోవచ్చు, ఆర్థికంగా కూడా బాగుంటుంది. అదే కనుక ఓడిపోయిన పార్టీలో ఉన్నారనుకోండి, ఇక అసలు ఓడిపోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ పరిస్థితి దిగజారిపోయింది. ఇప్పుడు ఇంకా ఓడిపోయిన తర్వాత అసలు వీళ్ళని పట్టించుకునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు అధికారంలో ఉన్నప్పుడే వీళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వట్లా. రేపు ఓడిపోయిన తర్వాత ఆయన ఎందుకు ఉంటాడు ఇక్కడ, వీళ్ళని ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తాడు? లేదు, మిమ్మల్ని వెన్నుతట్టి ప్రోత్సహించి మళ్ళీ నెక్స్ట్ టైంకి మనం గెలుద్దామని ఏమన్నా ఆయన ప్రామిస్ చేస్తాడా, ఈయన ఇస్తాడా? ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలేసుకుని దాదాపు ఒక 20-25 మంది అభ్యర్థులు ఏదన్నా ఇప్పుడు ఎక్కువగా ఛాన్స్ ఉన్నది జనసేన, తెలుగుదేశం
కూటమి కాబట్టి వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండి ఏదన్నా మాట్లాడుకోగలిగిన వాళ్ళు అటు, గతంలో టీడీపీతో ఏదైనా సంబంధాలు ఉండి ఏదైనా సోర్స్ ఉంటే వీళ్ళని, కొన్నిసార్లు అసలు వీళ్ళు ఎంత పెద్ద సీనియర్లైనా టీడీపీలో కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే మొదటి నుంచి నమ్ముకుని ఉన్నారు వాళ్ళు, పదవి పోయినా సరే అవకాశం ఉంటే ఇస్తారేమో అని మేజర్గా ఇంకేదన్నా చూద్దామని చెప్తారు. కానీ అవసరం ఇప్పుడు ఆడదు కాబట్టి డిమాండ్ చేయగలిగిన స్థితి కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు లేదు. ఎప్పుడైతే వీళ్ళ నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా మార్చేశారో అప్పుడు వాళ్ళ బార్గెనింగ్ కెపాసిటీ బేరసారాల్లో ఒక 50% కట్ అయిపోయింది. నీకు ఎట్లాగో అక్కడికి వెళ్ళి ఈడేం చేయలేడు, అటేటప్పుడు ఇంకేంటి అన్నట్టు ఉంటుంది కదండి. అదే ఒక స్థాయిలో ఉండి వెళ్తేనేమో ఒక ఈక్వల్ లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు 50% పడిపోయింది. ఇక అట్లాంటప్పుడు ఏదో ఒకట్లే అనే ఉద్దేశం మీద కూడా ఈ ఇంకొక 1 month 20 రోజులు అయ్యేటప్పటికి మొదలవుద్దండి ఈ కలకలం. ఇప్పుడు అంతర్గతంగా వీళ్ళు కార్యకర్తలతో కూడా చర్చిస్తున్నారు, ముఖ్యులతో, అనుచరులతో. ఎట్లాగూ మన నియోజకవర్గం మార్చారు, ఇక అక్కడికి వెళ్ళి మీరు వచ్చి ఎక్కడా చేయలేరు, నాకే దిక్కు లేనప్పుడు మీరేం చేయగలుగుతారు. ఇక అట్లాంటప్పుడు మనందరం కలిసి ఏదైనా పార్టీ మారి రేపు అధికారంలో వచ్చే పార్టీలోకి వెళ్తే మీకు కూడా నేను ఏదైనా సాయం చేయగలుగుతా. ఏదైనా ఇసుక దందాలోనో ఇప్పుడు అయితే జరుగుతున్నాయో, లిక్కర్ షాపులు ఇప్పించడం, ఇంకోటో అసలు అధికారం ఉంటే ఎక్కడోసారి గీక్కోవచ్చు అండి. ఏదైనా రెడ్ శాండల్స్ చెట్లు కొట్టుకోవటం, ఇసుకో మట్టో గ్రావెలో ఏదైనా చేస్తారు రకరకాలు. లేదంటే ఏదైనా ఆఫీసులో పైరు వీళ్ళు అట్లా వాళ్ళు ముఖ్య అనుచరుల వరకు చర్చించి ఏం చేద్దాం అనేది ఆలోచనలో పడ్డారు. మొన్న గడపకి వెళ్ళినప్పుడు జరిగిన ఫెయిల్యూర్ వాళ్ళకి అర్థమైపోయింది. ఇక మనకు ఓట్లు వీళ్ళు వేయరు. కొంతమంది ముఖాల మీద చెప్పారు, నువ్వేం చేసావని మా దగ్గరికి వచ్చావు, నీకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే సమాధానం లేదు. ఇక పోలీసులను తీసుకెళ్ళి ఆడిని జైలులో పెడతాం, వీడిని అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు దిగారే తప్ప చేయలేకపోయారు. చేస్తే కనుక అది ఊరు మొత్తం చుట్టుకుంటుంది. ఒకరిని అరెస్ట్ చేశారనుకోండి, నిజంగానే చేస్తే మా ఊరిని అరెస్ట్ చేసామని మొత్తం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అంతే కదండి, యూనిటీ వస్తుంది. ఇక ఎందుకులే ఇట్లాంటప్పుడు మనం తేనెతుట్టు మీద గడ్డేసినట్టని ఇక సముదాయించుకుని వాళ్ళు ఇప్పుడు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా బయట ఎంత భీకరమైన స్టేట్మెంట్లు ఇచ్చినా సొంత నియోజకవర్గంలో సొంత ప్రజలతో తగాదా పెట్టుకుని ఎవరు గెలవగలుగుతారండి? అంతే కదా. ఇక అట్లాంటప్పుడు ఇక గమ్మున ఊరుకున్నారు. ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు రేపు ఎలక్షన్ల దగ్గర వస్తున్న కొద్దీ ఆయన ఎట్టాగూ మార్చక తప్పదు, ఎట్టాగూ ఓటమి తప్పదు. ఇక తప్పనప్పుడు ఏదైనా ప్రయత్నం అయితే చేసి చూద్దాం. ఒక ప్రయత్నం ఈ మార్పు చేర్పుల మూలన అంతే, 1-2 వస్తాయి, పోతే ఎట్టాగూ మానసికంగా సిద్ధపడిన తర్వాత ఏట్లో కొట్టుకుపోతున్నప్పుడు ఏదైనా ఎదురు వచ్చి ఏదైనా మన చేతికి అందుతుందని ప్రయత్నం, అంతే. అంతకుమించి పెద్దగా ఆశించేది ఏమి ఉండదండి.